నమస్తే అందరికీ. ఈరోజు మనం విజయనగరం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వచ్చేసాము. మనతో పాటు డాక్టర్ అల్లు పద్మజ గారైతే ఉన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారైతే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా హాస్పిటల్ క్రింది స్థాయి ఉద్యోగస్తులైతే రోగుల మీద అంటే చిన్న చూపు చూస్తున్నారు అనే విమర్శలైతే వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలు మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇటువంటి ఈ సంఘటనలు జరగకుండా అసలు అవగాహన సదస్సులు ఎన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఇట్లాంటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుందో మరికొన్ని విషయాలైతే మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. మేడం గారు నమస్తే. మేడం గారు నమస్తే అండి. నేను డాక్టర్ అల్లు పద్మజ, అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం. అయితే గత కొద్ది రోజులుగా అయితే అంటే జనరల్ గా రోగులు అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అని చెప్తున్నారు. దీని మీద మీ అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అవగాహన కల్పిస్తున్నారు మీరు ఎప్పటికప్పుడు వాళ్ళకైతే క్లాసులు తీసుకుంటున్నారు, జాగ్రత్తగా చూడండి ఇటువంటి తప్పులు జరగకుండా, ముందు ముందు అంటే కంప్లైంట్స్ రాకూడదని చెప్తున్నప్పటికీ మళ్ళీ కంప్లైంట్స్ రిపీట్ అవుతున్నాయి. దీని మీద మీ సమాధానం చెప్పండి. నా దృష్టికి వచ్చినాయండి. అయితే ఇది మేము డాక్టర్స్, అలాగే నర్సింగ్, పారామెడికల్ అందరూ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అన్నది నేను రౌండ్స్లో గమనించిన విషయము. అయితే అక్కడక్కడ స్ట్రే ఇన్సిడెంట్స్ ఏమైనా రిపోర్ట్ అయినా దాన్ని వెంటనే ఆ పర్టికులర్ పర్సన్ని పిలిచి, ఆ పారామెడికల్ నర్సింగ్ అన్నారు వాళ్ళకి మనం వార్న్ చేయడము, అలాగే జాయిన్ అయినప్పుడు కూడా నర్సింగ్ వాళ్ళకి కానీ పారామెడికల్కి కానీ ఒకసారి వాళ్ళకి ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఎలాగ బిహేవ్ చేయాలి అని కూడా మనం చెప్తున్నాము. యాక్చువల్గా ఇది 400 బెడెడ్ది ఇప్పుడు 638 బెడ్స్గా ఇప్పుడు ఆపరేషనల్ బెడ్స్. సో పెరిగింది. 16 బ్రాడ్ స్పెషాలిటీస్ ఉన్నాయి, 5 సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. సో పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంది. అలాగే స్పేస్ ఇక్కడ 7 acres లో ఉంది ఇది. వీ స్టిల్ నీడ్ స్పేస్ అన్నమాట. సో బర్డెన్ ఎక్కువే ఉంది. ఇంకా కొంతమంది స్టాఫ్ రిక్రూట్ అవ్వాల్సింది కూడా ఉంది. సో ఈ అన్ని దృష్ట్యా ప్రాబబ్లీ ఎక్కడైనా అక్కడక్కడ 1-2 ఉన్నాయి, అవి కూడా మేము సర్దిద్దుకుంటాం. ఈ హాస్పిటల్లో ఈ మధ్య కాలంలో అంటే పరికరాలు, ఎక్విప్మెంట్స్ అనేవి అధునాతన పరికరాలతో వైద్యం అయితే ఏమైనా ఆపరేషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా చేశారా? అడ్వాన్స్డ్ ఆల్రెడీ 5 సూపర్ స్పెషాలిటీస్ అన్నాను కదండి. న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, అలాగే నెఫ్రాలజీ, యూరాలజీ అండ్ మెడికల్ ఆంకాలజీ. ఆంకాలజీ వాళ్ళు ఈరోజే November 7th మేడం మేరీ క్యూరీ గారి బర్త్డే సందర్భంగా మేము క్యాన్సర్ అవేర్నెస్ ఇప్పుడే మొత్తం పబ్లిక్కి అలాగే స్టాఫ్కి అందరికీ కూడా ప్రోగ్రామ్ చేశాము. ఆవిడ ప్రివెంటివ్ ఆంకాలజీ చేస్తున్నారు, స్క్రీనింగ్ అవుతుంది, అలాగే ట్రీట్మెంట్ కూడా అవుతుందండి. అలాగే న్యూరాలజీ, న్యూరో సర్జరీ ప్రకారం అడ్వాన్స్డ్ సర్జరీస్ ఈ మధ్య మన దగ్గర అయినాయి. ఎన్యూరిజం సర్జరీస్ అంటే ట్రాన్స్ఫెనాయిడల్ సర్జరీస్ అని బోత్ ఈఎన్టీ అండ్ న్యూరో సర్జరీ కలిపి చేసిన సర్జరీస్ కూడా వాళ్ళ వైపు జరిగినాయండి. నెఫ్రాలజీ, యూరాలజీ పరంగా కూడా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ప్రస్తుతం మనకి స్పెషలిస్టులు ఉన్నారు. యూనిట్ అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారండి. ఇంత మంచి టెక్నాలజీతో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తుంటే కార్పొరేట్ వైద్యం కోసం ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకొని ప్రజలు ఎక్కువగా వెళ్తున్నారు అనేది నా ప్రశ్న. నా దృష్టిలో బాగానే వస్తున్నారండి ఇక్కడికి. ఇప్పుడు 1600, 1800 వరకు ఓపీ నడుస్తుంది. అండ్ 530 బెడ్స్ ఎప్పుడూ కూడా ఫుల్ అయి ఉంటున్నాయి. అంటే ఘోష్ హాస్పిటల్ ప్లస్ జనరల్ హాస్పిటల్ కలిపి. సో కార్పొరేట్కి వెళ్తున్నారు అన్నది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నాకు దగ్గరికి వచ్చి ఇక్కడ పేదవాళ్ళే కాకుండా మధ్యతరగతి వాళ్ళు కూడా వచ్చి అవైల్ చేసుకుంటున్నారు సర్వీసెస్ని. మనకు సిటీ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్ ఉంది. సో స్పెషలిస్టులు ఉన్నారు, సార్ రేడియాలజీ ప్రొఫెసర్. సో దే ఆర్ గివింగ్ ద బెస్ట్ ట్రీట్మెంట్, బెస్ట్ డయాగ్నోసిస్ అంతాను. ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అవుతున్నాయి ఘోష్ హాస్పిటల్లోనే. అయినా ల్యాప్ హిస్టెక్టమీస్, అలాగే సర్జరీస్ ఇక్కడ జనరల్ సర్జరీ చేస్తున్నారు. ఎండోస్కోపీ ఎక్విప్మెంట్ ఉంది. సో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయండి. అయితే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు కూడా డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు. ఐసీయూస్ వెల్ ఫంక్షనింగ్. ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా యాక్టివ్గా చక్కగా చేస్తున్నారు ఎమర్జెన్సీ కేర్. అలాగే ఐసీయూస్ కూడా వెల్ మెయింటైన్డ్. మెడికల్ ఐసీయూ ఉంది, సర్జికల్ ఐసీయూ ఉంది, తర్వాత రెస్పిరేటరీ మెడిసిన్ వాళ్ళ ఐసీయూ ఉంది, అలాగే పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ,
ఎనస్థిస్ట్ కేర్లో ప్రీ ఆప్ అండ్ పోస్ట్ ఆప్ ఐసీయూస్. ఏ ఏ విభాగాలకు సంబంధించిన వైద్య సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు? జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ, అలాగే ఎనస్థీషియా, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, ఆర్థోపెడిక్ బాగా రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం, రేడియాలజీ, కాకుండా సూపర్ స్పెషాలిటీలు ఇప్పుడు 5 సూపర్ స్పెషాలిటీస్ చెప్పాను కదా. ఆల్రెడీ మేము కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ కావాలని కూడా పెట్టాం. బికాస్ ఓపీ ఎక్కువ ఉంది, పేషెంట్ ఇంటేక్, హాస్పిటల్ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది కనుక వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని అడిగా. ఓకే మేడం. అయితే ఈ హాస్పిటల్లో అయితే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోగులకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అయితే అందజేస్తున్నాము. అయితే ఏదో చిన్న చిన్న పొరపాట్లు అయితే ఎప్పుడో జరిగి ఉండొచ్చు, కానీ మా హాస్పిటల్కి వచ్చిన రోగులను అయితే ప్రత్యేకంగా ఉచితంగా అన్ని టెస్టులు అయితే చేయడం జరుగుతుంది. పేదవారే కాకుండా మధ్యతరగతి వారు కూడా ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకుంటున్నారు అని మేడం గారు తెలియజేశారు. మేడం గారికి థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.